ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 18 పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 376 డివిజన్ వార్డులు ఉండగా మహబూబ్నగర్ 58వ డివిజన్, అలంపూర్లో 10వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 373 డివిజన్ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఎం, ఏఐఎఫ్బి, జనసేన, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1569 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పురపాలికల్లో మొత్తం 6,18,451 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 3,03,764 మంది కాగా మహిళా ఓటర్లు 3,14,652. ఇక ఇతరులు చూస్తే 30 మంది ఉన్నారు. ఏకగ్రీవమైన 2 చోట్ల 4,171 ఓట్లతో పాటు మక్తల్ 6వ వార్డు 1,453 ఓట్లను మినహాయించగా 6,12,827 మంది ఓటేస్తారు. ఇక ఈ 6,234 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూములు భద్రపరిచి ఈ నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 2 కానిస్టేబుళ్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఈరోజు దాదాపు చూస్తే అభ్యర్థులందరూ పోటాపోటీగా ఉంది. ఇటు పక్క పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి మహబూబ్నగర్ పరిస్థితి గురించి మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి, ప్రస్తుతం మహబూబ్నగర్లో పరిస్థితి ఏంది? ఉదయం నుంచే ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో ఇటు చూస్తే ఓటర్లు హరిగానే ఓటింగ్ వేయడానికి, తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి కానివ్వండి, ఇటు పక్క ఓట్లు వేయడానికి కానివ్వండి, మొదటి నుంచి మహబూబ్నగర్ ఆసక్తి రేకిస్తూ ఉంది. ప్రస్తుతం పరిస్థితులు అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో తమ ఓటాకు తీసుకు ఓటర్లు కూడా బాధ్యతను తల్లి వచ్చి పోలింగ్ బూత్ల ఓటాకును వినియోగించుకున్నాను. అయితే మహబూబ్నగర్ కార్పొరేషన్ సంబంధించిన 60 డివిజన్లో కొంత గందరగోళంతో చోటు వేసుకుని చెప్పొచ్చి అయితే 45 డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థుల గుర్తులు తారుమారు వచ్చాయంటూ కూడా ఇక్కడ ఆందోళన తీసుకున్నారు. దాని నేపథ్యంలో 7వ డివిజన్ కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కొంత నాన్ లోకల్ వ్యక్తులు వచ్చారంటూ కూడా అక్కడ గందరగోళం సృష్టిస్తుంది. ఉత్తమైన కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు పక్క అధికారులు ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు కూడా ఒక అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ఇప్పటికే పోలీసులు అటు ఎన్నికల అధికారులు కూడా వచ్చి చేరుకుంటున్నారు. అంటే ఎందుకు చూస్తే టిపికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చేసిన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్ రామకొండ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. నా పేరు తుమ్మూల దత్తాత్రి. నేను వార్డ్ నంబర్ 23 తరపు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బ్యాటు గుర్తుతో బరిలోకి దిగడం జరిగింది. గత ఈరోజు నాపై కొందరు వ్యక్తులు, నాపై నిలబడ్డ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తూ నాపై అభాండాలు వేయడం జరుగుతుంది. దీని ప్రకారం చూస్తే నా గెలుపు ఖాయమైందని నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే నేను గెలుస్తానన్నానని తెలుసుకొనే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. నేను ఎటువంటి పని చేయడం లేదు. మరియు ఓటర్ మహాశయులకు వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి దత్తునే గెలిపిస్తామన్న లెక్కని చెప్పడంతో వాళ్ళు భయభ్రాంతులకు గురై ఇటువంటి ప్రచారాలను చేయడం జరుగుతుంది. ఓటర్ మహాశయులకు గుర్తుంచుకోవాలి. మీ
నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్నికల వేళ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడికి పాల్పడ్డాడు. నిర్మల్ చౌరస్తా సమీపంలోని తన హాలులో ఏజెంట్లకు సంబంధించిన ఫారాలు రాస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దుండగులు అరవింద్తో పాటు ఆయన డ్రైవరు మునీంపై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు అరవింద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్నికల వేళ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడికి పాల్పడ్డాడు. నిర్మల్ చౌరస్తా సమీపంలోని తన హాలులో ఏజెంట్లకు సంబంధించిన ఫారాలు రాస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దుండగులు అరవింద్తో పాటు ఆయన డ్రైవరు మునీంపై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు అరవింద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.